గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మ్యామ్ తో. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ప్రతిష. నేను కూడా చాలా బాగున్నాను. సో ఒక రిలేషన్షిప్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇద్దరు బాయ్ గర్ల్ ఇద్దరు చాలా ఏమంటారు డీప్ లవ్ లో ఉన్నారు, జెన్యూన్ లవ్ లో ఉన్నారు, ట్రూ లవ్ లో ఉన్నారు. బట్ ఏంటంటే ఇద్దరు సైడ్ నుంచి ట్రూగా ఉన్నప్పటికీ బాయ్ మాత్రం ఇంకొకరి పైన కొంచెం అట్రాక్షన్ కానీ కొంచెం బాగుంది ఫీలింగ్, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఉండాలి అనుకోవడం. సో ఏంటిది, ఎలా ఎలా జరుగుతుంది అలాగా? నువ్వే చెప్పాలి. ఉంటున్నారా లేరా? అట్లా ఉంటున్నారు, అందుకే అడుగుతున్నాను. నిన్ను అడుగుతా నేను క్వశ్చన్స్, జెన్సీ కాబట్టి. ఓకే, అది మాటల వరకే ఆగుతుందా, ఇంకే రకంగా ముందుకెళ్తుందా? అందులో కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే కొంతమంది జస్ట్ మాట్లాడాలి, జస్ట్ ఉండాలి, ఫ్రెండ్గా అయినా ఉంటే సరిపోతుంది. దాంతో మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి, దాంతో మాట్లాడాలి, ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయాలి. ఆ అమ్మాయికి కూడా నాకు చేతనైనంత సపోర్ట్ చేయాలి, బాగా చూసుకోవాలి. అది పాజిటివ్ వేలోనే అనుకుందాం. పాజిటివ్ వేలో పాజిటివ్ నేను ఎక్కడ చెప్పానండి బాబు, నెగిటివ్ పాజిటివ్ అని చెప్తున్నాను బంగారు. సో బట్ ఇది లవ్ చేసిన అమ్మాయికి ఎలా కనిపిస్తుంది చెప్పు, నువ్వు చెప్పు. తప్పగానే అనిపిస్తుంది. ఎవరికి ఇష్టం ఉండదు కదా, నచ్చదు ఎవరికి. అబ్బాయి ఏమంటున్నాడు? జస్ట్ క్యాజువల్, నీ ప్లేస్ నాకు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, తను జస్ట్ ఫ్రెండ్. బట్ ఆ అమ్మాయి కోసం అంత తప్పించిపోయి నేను క్షమించలేనన్ని ఆ అమ్మాయికి, అంటే ఈ అమ్మాయిలు లవ్ చేసిన అమ్మాయికి క్షమించలేని చాలా పనులు అమ్మాయి కోసం అబ్బాయిలు చేస్తున్నారా లేదా? ఎగ్జాంపుల్, ఈ అమ్మాయిని వదిలేసి వాళ్ళతో సినిమాలకు వెళ్ళటం, వాళ్ళకి షాపింగ్కి సపోర్ట్ చేయడం, లేకపోతే ఈ అబ్బాయికి కుతాగక ఆ అమ్మాయికి సర్ప్రైజ్లు ఇవ్వడం, ఇతని దగ్గర బడ్జెట్ లేకపోయినా లవ్వర్కి కాకుండా అమ్మాయికి ఏదో కొనివ్వడం. అసలు ఇదంతా ఏంటి అని ఈ లవ్ చేసిన అమ్మాయి ప్రశ్నార్థకంగా మనసులో నేనుంటే రియాలిటీలో అమ్మాయి ఎందుకు ఉంది? అవునా? నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. నీ ప్రిసైజ్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఈ అబ్బాయి ఏంటి అనా, లేకపోతే వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? ఇది రియాలిటీలో జరుగుతుంది. అసలు ఎలా వస్తుంది అంటే, ఆల్రెడీ ఒకరి పైన ట్రూ లవ్ ఉంది, జెన్యూన్ లవ్ ఉంది, బట్ ఇంకొకరి పైన ఎందుకు అలాంటి ఫీలింగ్ వస్తుంది? యాజ్ అ ఫ్రెండ్ అయినా సరే ఇతనికి నచ్చదు కదా, ఇంకో కంట్రోల్ చేసుకోలేనంత వస్తుంది. అండ్ దాని వల్ల లవ్వర్స్ మధ్యలో గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి, విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. నువ్వు అమ్మాయితోనే ఉండు, అంతా నీకు అమ్మాయి అయినప్పుడు నేను ఎందుకు అని చెప్పి. అసలు మంది ట్రూ లవ్ ఏనా? లైఫ్ లాంగ్ నువ్వు నాతో అసలు జర్నీ చేయాలి అంటే ఇట్లాంటి రకరకాల అమ్మాయిలు వస్తూ పోతూ ఉంటారా? అదేంటి నువ్వు నా స్పేస్ లోకి వచ్చి నన్ను డిసైడ్ చేస్తావేంటి? నా లైఫ్ కదా ఇది, నా టైము, నా ఎనర్జీ, నా డబ్బులు ఎంతసేపు నీకే ఇవ్వాలా, నీతోనే ఉండాలా, నిన్నే చూసుకోవాలా, నాకంటూ స్పేస్ ఉండదా? ఒక అబ్బాయి ఫ్రెండ్ ఎలా ఉన్నాడో అలాగే ఈ అమ్మాయి కూడా ఫ్రెండ్. దాన్ని నువ్వెందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? నీతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, బట్ ఆ అమ్మాయితో ఉంటే నేను చాలా రిలాక్స్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉంటున్నాను. నీతోనే ఎందుకు రావాలని నువ్వు అనుకుంటావు? నువ్వు లవ్వర్వి, నీ స్పేస్ నీకు ఉంటది. బట్ కానీ నాకు అమ్మాయితో కూడా హ్యాపీనెస్ ఉంది, ప్రశాంతత ఉంది. నేను చాలా టెన్షన్స్ లో, లేకపోతే ఆఫీస్ కొలీగ్ అవ్వచ్చు, మోస్ట్లీ ఈ అవతారాలు ఎలా వస్తాయి తెలుసా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎలా వస్తాయి? ఆఫీస్, ఇంకా మేబీ కాలేజ్, ఓల్డ్ ఫ్రెండ్స్, ఎప్పుడో తర్వాత మళ్ళీ బూమ్ అని ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో రిలేట్ అవుతారు కదా. ఇంకా ఏమంటారు మళ్ళీ 10th క్లాస్ గ్రూప్స్, కాలేజ్ గ్రూప్స్, రీయూనియన్. బాగా చెప్పావు. గ్రూప్స్ కాదు, రీయూనియన్ అనే ఒక అద్భుతమైన పండుగ జరుగుతున్నారు ఈ మధ్య. పాత ఫ్రెండ్స్ అందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో, ఏ దేశాలో అక్కడక్కడి నుంచి వచ్చి తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులు నెమర వేసుకుంటూ అవి దిగమింగుకోవటానికి ఆ ఒక్క సాయంత్రం సరిపోక పలు విధాలుగా మళ్ళీ కలవటం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఆ బాండ్ అనేది బిల్డ్ అవ్వడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. జీవితంలో చాలా సున్నితమైన పరిస్థితులు, కౌమార్యంలో, చాలా టీనేజ్ లో ఉండేవి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఆ చిలిపి జ్ఞాపకాలు. అంటే వీళ్ళ తర్వాత ఇవాల్వ్ అయ్యి ఒక పెద్దరికంగా ఒక స్టేజ్కి వచ్చి ఒక సీఈఓస్ అయిన తర్వాత బిహేవియర్ మారిపోద్ది. ఆ స్టాగ్నేటెడ్ స్టేజ్ లో ఉంటారు, అప్పటికే ఒక గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అవడమే జరుగుతుంది. బట్ ఆ చిలిపి సెల్ఫ్ ని ప్యాంపర్ చేసేది వీళ్ళకి అది చూపించలేరు, మాట్లాడలేరు. అలా బిహేవ్ చేసి ఏంటి ఇంత తేడాగా ఉన్నాడు, సడన్ గా ఏంటిది అని అనుకుంటారేమో అని అబ్బాయిలు ఆ సెల్ఫ్ ని
అప్పుడు తెలిసిన అమ్మాయిలతో పంచుకోవడానికి మధురానుభూతిగా ఒక చిన్న ఆ యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళు చేసిన పిచ్చి పనులు యాక్సెప్టెన్స్ అనేది ఆ ఏజ్ లో ఆ అమ్మాయితో ఉంది కాబట్టి వాళ్ళ సెల్ఫ్ ని మళ్ళీ కోరుకుంటారు. ఇదే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక మగాడి జీవితంలో డిఫరెంట్ ఫేసెట్స్ ఉంటాయి. నేను ఇందాక కేసులో కూడా చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి ఫ్రెండ్స్ అయినా సరే ఒకే సర్కిల్ ఆఫ్ అబ్బాయిలతో తిరుగుతున్నా సరే ఒక మగాడి ఎసెన్స్ అంటే లోపల హూ హీఈస్ అనేది కొంతమందితోనే చూపిస్తాడు. చాలా చాకచక్యంగా హోల్డ్ చేస్తాడు. ఎందుకంటే మన సొసైటీలో ఎస్పెషల్ ఇండియన్ సొసైటీలో, ఫారెన్ వేరేగా ఉంటుంది, మళ్ళీ సక్సెస్ అవ్వాలి అబ్బాయి, డబ్బులు సంపాదించాలి, సొసైటీలో ఒక పేరున్న తెచ్చుకోవాలి, ఒక పియర్ గ్రూప్ అంటే జీవితం చంకనాకిపోయినా సరే సపోర్ట్ చేయడానికి ఒక మంచి సపోర్ట్ స్ట్రక్చర్ అబ్బాయిలు క్రియేట్ చేసుకోవాలి. అంటే వాడు ఏ తప్పు చేసినా సపోర్ట్ ఉండే ఎదోళ్ళు ఉంటారు కొంతమంది, మళ్ళీ వాళ్ళు తోపులు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను పచ్చిగా చిన్నప్పుడు టీనేజ్ లాంగ్వేజ్ లో, అరే మామ ఇచ్చేసి వచ్చాను అంటే నీకెందుకు మామ నేను బయటకు తీసుకొస్తాను, పియర్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. బికాస్ వెన్ యూ ఇవాల్వ్ సొసైటీలో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రేపొద్దున పిల్ల పాపలకి ఏదన్నా వచ్చినా లేకపోతే భార్యకి ఏదన్నా వచ్చినా సరే సొసైటికల్ స్ట్రక్చర్ ఫర్ ఎ మెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫేసెట్ లో తనని తాను కోల్పోతాడు మగాడు. తను ఒరిజినల్ గా ఒక పర్సన్ ప్రతి మగాడికి ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ మనం ఇంకొక యాంగిల్ లో చూస్తే, అంటే ఏదో క్లాస్మేట్స్ ఎక్కడో మళ్ళీ పరిచయం అవ్వడాలే కాకుండా ఏజ్ డిఫరెన్స్ ఉన్న అమ్మాయిలతో, మ్యారేజ్ అయిన వాళ్ళతో ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. అంటే రిలేషన్షిప్ లోకి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం అన్ని చూస్తున్నాం. సో ఇది ఎందువల్ల జరుగుతుంది అంటారు? ఇది చాలా వరకు జరుగుతుంది. ఇది ఇంకో టాపిక్. ఓకే, లెట్ మీ కంక్లూడ్ దిస్. సో ఆల్రెడీ ప్యూర్ లవ్ లో ఉన్నా సరే ఇంకొక అమ్మాయి మీద అట్రాక్షన్ కానీ, ఇష్టం కానీ, కామం కానీ, కోరిక కానీ, ప్రేరేపణ టు టాక్ అండ్ బీ విత్ హర్ కానీ, ఎమోషనల్ కనెక్షన్ కానీ, ఫిజికల్ కనెక్షన్ కానీ, ఫినాన్షియల్ కనెక్షన్ కానీ, స్పిరిచువల్ కనెక్షన్. ఈ మధ్య ఇది కొత్త ట్రెండ్ అయింది. Oh, we go to the same center of yoga and you don't do that. నీలో ఆ స్పిరిచువాలిటీ లేదు. రోజు లేచి నువ్వు నిద్ర లేచి అమ్మాయికి ట్రెడిషనల్ ఫీల్ లేదు, నాకు ఈ అమ్మాయి కొన్ని ఇద్దరం కలిసి గుళ్ళకి వెళ్తాం, యోగా రిట్రీట్స్కి వెళ్తాం, వీ డు లాట్ ఆఫ్ సాధన. యూ డోంట్ డూ దాట్. దట్స్ ద రీజన్ ఐమ్ గోయింగ్ అని. స్పిరిచువల్ కనెక్షన్ కానీ, ఫైనల్ గా ఇంటలెక్చువల్ కనెక్షన్ అంటారు. అంటే దెర్ ఈస్ అ సెగ్మెంట్ కాల్డ్ సెపియోసెక్షువల్ అంటారు. అబ్బాయిలో అదే ఇన్ని ఫేసెట్స్ ఉంటాయి. అంటే దే గెట్ స్టిమ్యులేటెడ్ ఓన్లీ విత్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ విమెన్. నువ్వు లవ్ చేసే అమ్మాయి దగ్గర కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు కమిటెడ్గా ఉన్నావు, ఇష్టంగా ఉన్నావు, అన్ని రకాలుగా అమ్మాయికి కమిటెడ్గా ఉన్నావు, ఇంకోళ్ళు రానివ్వలా. ద మొమెంట్ సడన్లీ దెర్స్ అ స్పార్క్ దట్ హ్యాపెన్స్. నువ్వు బిజినెస్ మీటింగ్లోనో ఫారెన్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నార్మల్ పీపుల్ కూడా ఎక్కడో ఒక ఇంటెలిజెంట్ అమ్మాయిని చూస్తారు. దట్ స్టిమ్యులేట్ సంథింగ్ ఇన్ హిమ్. అమ్మాయి మాటలు బాగుంటాయి, అమ్మాయి దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అది ఎగ్జిస్టింగ్ లవ్ లో ఉండదు. ఈ అమ్మాయికి ఏంట్రా బాబు ఇప్పటి వరకు ఉండి ఇది దెయ్యంలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏంటి పవర్, షీస్ లైక్ మోస్ట్ పవర్ఫుల్ విమెన్ అయి ఉండొచ్చు, లేదా అసలు మోస్ట్ సెన్సిటివ్ విమెన్ అయి ఉండొచ్చు. చాలా కామ్ గా, అంటే పవర్ఫుల్ విమెన్ కాదు, ఇంకో వర్షన్ చెప్పాలంటే అసలు అమ్మాయికి ఏం రాదు, అమ్మాయి అసలు ఎందుకో పనికిరాదు ఈ అమ్మాయి మీద, ప్రతిదానికి ఈడి మీద డిపెండ్ అవుద్ది, ప్రతిదీ ఈడే చేయాలి. The most subtle and calm and very dull and emotionally vulnerable. ఈడెళ్ళి దానికి అన్ని చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికి అర్థం కాదు అసలు ఏ రకంగానూ నాకంటే బెస్ట్ కాదు, కుమిలిపోతా ఉంటది అమ్మాయి. ఎందుకురా దాంతో మాట్లాడుతున్నావు అంటే నాకు అది ఇష్టం, నేను వెళ్ళి మాట్లాడుతా అంటాడు. సో ఇన్ని విధాలకి టు కంక్లూడ్ 2 పర్సెప్షన్స్ చెప్తా. ఒకటి, అబ్బాయి తనకు తెలియని తనలోనే ఒక వర్షన్ ఒక అమ్మాయి యాక్టివేట్ చేసినప్పుడు ఇట్లా అట్రాక్ట్ అవుతాడు. Which he also doesn't know he have that, and he started feeling better being with her. Second version ఏంటంటే there is a spiritual unfinished business. అసలు రీజన్ కూడా ఏముండదు, ఏది స్టిమ్యులేట్ చేయదు, ఏం అసలు ఈ అమ్మాయి కన్నా తోపులాగన్నా ఉంటది, ఈ అమ్మాయి కన్నా తక్కువ ఉంటది, ఈ అమ్మాయికి ఈక్వల్ గానే ఉంటది, రీజనే ఉండదు. అసలు వాడు ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా వాడికి తెలియదు. ప్లీజే నాకు తెలియదే నేను ఎందుకు మాట్లాడతాను, కానీ నేను వదిలేస్తానని కాళ్ళు కూడా పట్టుకుంటాడు, నిన్నే లవ్ చేస్తానని. హీ ఆల్సో డజంట్ నో వై. ఇలాంటి సిచ్యువేషన్స్ కి సంచిత క్రియామయ ఆగమయ ప్రారంభ కర్మలు ఉంటాయి. ఈ జన్మలో నువ్వు మగపిల్లలా ఉండొచ్చు, ఈ జన్మలో అమ్మాయి ఆడపిల్లగా ఉండొచ్చు. ఇలా ఓన్లీ ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్యలోనే ఉండదు, ఈక్వల్ జెండర్స్ కి కూడా ఉంటుంది. అబ్బాయిలకి ఉంటుంది, అమ్మాయిలు. ఈ అమ్మాయి ఇంకొక రకంగా కూడా దొబ్బుతా ఉంటుంది. ఆడు నీ ఫ్రెండ్, అమ్మాయి ఉండదు ఇక్కడ ఈ సినారియోలో, ఆడికి ఎందుకురా నువ్వు అన్ని డబ్బులు ఇస్తావు,
ఎందుకురా అంత సపోర్ట్ చేస్తావు, మన పిల్లల గురించి ఆలోచించకుండా నువ్వు వాడికి ఎందుకు లక్షలు ఇస్తావు అంటారు. సో ఇన్ దిస్ బయాస్ సినారియో ఆల్సో దిస్ అన్ అన్ఫినిష్డ్ బిజినెస్. పూర్వజన్మలోంచి చిత్రగుప్తుడు చిట్టాబద్దుల్లో నువ్వు క్రెడిట్ కార్డ్ అప్పుడు వాడేసి బిల్లు కట్టమని బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు తడితే నేను ఇయ్య అంటే ఊరుకోదు. అట్లని ఇప్పుడు అబ్బాయి వాళ్ళకి అది డబ్బు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇవ్వాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా విత్డ్రా చేసుకోలేరు. సో ఈ 2 సందర్భాల్లోనూ ఒక కమిటెడ్ రిలేషన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయితో ఆ అబ్బాయి తనకి తెలియకుండా అయినా తెలిసైనా తనంతట తానైనా తను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో అయినా ఇంకొకళ్ళకు అట్రాక్ట్ అవుతాడు. దానివల్ల ఈ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. ఇలాంటప్పుడే వెన్ పీపుల్ కమ్ టు మీ, హౌ ఐ కౌన్సిల్ ఇస్, ఇది ఎందుకు వచ్చింది అనేది చూసుకోమని చెప్తాను. దిస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. ఇది కర్మబంధమా, లేకపోతే ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అవుతున్నారా, మెంటల్ గా కనెక్ట్ అవుతున్నారా, స్క్రూటినీ చేసుకోమంట. రీజన్ తెలియకుండా చాలా మంది బ్రేక్ చేయమని చెప్తారు లవర్స్, అమ్మాయిలు వదిలే అవ్వట్లేదు అంటాడు. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ద రూట్ కాజ్. అది తెలుసుకున్న తర్వాత దాని మీద ఎలా వర్కౌట్ చేయాలనేది చెప్తారు. ఓకే, అంటే ఈ ప్రాసెస్ నుంచి మీరు చెప్తారు కదా కౌన్సిలింగ్ ఇస్తారు, బట్ వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చు? అంటే పర్సన్ టు పర్సన్ ఉంటుందా, లేదంటే మీరు చెప్పే కౌన్సిలింగ్ బట్టి అందరికి ఈ టైంలోనే రిజల్ట్ వస్తుంది అని ఏమైనా ఉంటుందా? కౌన్సిలింగ్ డజంట్ మీన్ కబుర్లు చెప్పడం. నేను అంతకుముందు ఎపిసోడ్ లో కూడా చెప్పాను, ఐ విల్ వర్క్ విత్ దెమ్ ఆన్ ద రూట్ కాజ్. ఒక డాక్టర్ ఎట్లా అయితే, బికాస్ ఐ డిడ్ లాట్ ఆఫ్ కోర్సెస్, ఐఎమ్ నాట్ జస్ట్ అన్ అడ్వకేట్, ఐవ్ డన్ ఆర్బిట్రేషన్, ఐవ్ డన్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. అడ్వకసీలో కూడా చాలా ఉంటాయి. కౌన్సిలింగ్ అనే పేరు ఉండదు, అది అందరికీ అర్థమవుతుంది కాబట్టి నేను అట్లా చెప్తాను. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఊరికే కోర్టులకి వెళ్ళి కేసు పెట్టడం కాదు. ఐ వర్క్ ఆన్ ద ప్రాబ్లం. ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ని నువ్వు అనుకునేలాగా కాదు, సోర్స్ ఏంటి అనేది నేను డిస్కవర్ చేయిస్తా వాళ్ళతో. అండ్ దెన్ వన్స్ యూ నో ద సోర్స్, దానికి కేసు పెట్టడమా, వదిలేయడమా, లేకపోతే నిన్ను నువ్వు మార్చుకోవడమా, లేకపోతే అమ్మాయికి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయడమా, లేదు ఇదంతా కాదు, నువ్వేదైనా మెడిటేట్ చేసి, కర్మబంధం అయితే ఒకలా డీల్ చేస్తా, ఎమోషనల్ బంధం అయితే ఒకలా డీల్ చేస్తా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రత్యూష రిజల్ట్ 100% రిజల్ట్ ఇస్తా. ఇట్ టేక్స్ టైం. కర్మబంధం అయితే యూ కాంట్, భగవంతుడికి కూడా కర్మని తప్పించుకునే అర్హత లేదు, నేనెవరిని మధ్యలో తీయడానికి. ప్రక్షాళన అంటారు, అది వాళ్ళు సఫర్ అయిన తర్వాతే వస్తుంది. అరే బాబు నీకు ఇన్ని రోజులు సఫరింగ్ ఉంది, వాళ్ళ జాతకం కూడా చూపిస్తా. సో ఐ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ ప్రొజెక్షన్స్ ఆల్సో. పూర్వజన్మ నుంచి వస్తుందా ఈ కర్మ అనేది మనకి ఆస్ట్రాలజీలో తెలిసిపోతుంది. అందుకే ఐ గివ్ దెమ్ ఎ పాత్ వే. అంటే ఏమైనా వాళ్ళు ఏమైనా దాచినా కూడా తెలుస్తుంది. That's why I charge money, a little bit more compared to other counselors. Yes. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కౌన్సిలింగ్ అంటే బయట ఎక్కడ మీకు కబుర్లు చెప్పి ఇట్లా ఇలా చెప్తూ ఉంటారు, బట్ మీరు ఏమైనా దాచినా కూడా మీ ప్రాబ్లంలో, సో ఇది నాకు పాజిటివ్గా ఉంది, ఇది చెప్తే సరిపోతుంది, నెగిటివ్ దాచేసి జస్ట్ ఇది చెప్తే సరిపోతుంది అనుకుంటారేమో, బట్ మీరు ఒకసారి నాకు ఈ ప్రాబ్లం ఉందని మేడం దగ్గరికి వెళ్తే మీరు చెప్పని కూడా మేడం కనిపెట్టేసి మీకు సొల్యూషన్ ఇస్తుంది. సో సొల్యూషన్ రావడం మాత్రం పక్కా అని మేడం గ్యారంటీ ఇస్తుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేడంతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.